అస్సలాముఅలైకుం నమస్తే అందరికి. ఫాల్ సీలింగ్లో ఎటువంటి డౌన్ రాడ్ వేస్తే బాగుంటుందో చూద్దాం ఈ వీడియోలో. మామూలుగా మనం వేసే డౌన్ రాడ్ ఇలా ఊగుతుంది కదా, ఇలా ఊగకుండా ఉండడం కోసం మేము ఇటువంటిది ఒక డౌన్ రాడ్ తయారు చేయడం జరిగింది. ఇది మామూలుగా వెల్డింగ్ షాప్లో మేము చేయించడం జరిగింది. ఇలా మామూలుగా మనం డీ హుక్ తోటి ఎలా ఫిట్ చేసుకుంటామో అలాంటి యాంకర్ బోల్ట్స్ తోటి దాన్ని ఫాల్ సీలింగ్లో ఫిట్ చేసుకోవాలి. ఏంటంటే ఫాల్ సీలింగ్లో కొలతలు పెట్టుకోవాలి. ముందు మన సీలింగ్ డౌన్ ఎంత వస్తుందని చెప్పి దాని ప్రకారం మనం చేయించుకోవాలి దాన్ని. మామూలుగా మనం రెగ్యులర్గా డీ హుక్ అయితే ఎలాంటి యాంకర్ బోల్ట్స్ వాడతామో అటువంటి యాంకర్ బోల్ట్నే వాడి దాన్ని ఫాల్ సీలింగ్లో ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మా బ్రదర్ గారు చూపిస్తున్నారు ఎలాంటి యాంకర్ బోల్ట్ వేస్తున్నామని. ఈ యాంకర్ బోల్ట్ అయితే సాధారణంగా అందరు ఎలక్ట్రీషియన్స్ తెలిసే ఉంటుంది. రెగ్యులర్గా డీ హుక్ యాంకర్ హుక్స్ వేస్తుంటాం కాబట్టి అటువంటిదే ఈ నట్ బోల్ట్, యాంకర్ నట్ బోల్ట్ ఇది. దీన్ని ఈ విధంగా సీలింగ్లో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనకు కావాల్సిన చోట ఎగ్జాక్ట్ ఫ్యాన్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకుని డ్రిల్లింగ్ ద్వారా మనం ఏ యాంకర్ బోల్ట్ అయితే వాడుతున్నామో ఆ యాంకర్ బోల్ట్ సైజ్ డ్రిల్ వేసుకోవాలి. దీనికి రెండు వైపులా డ్రిల్ వేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే మనం యాంకర్ బోల్ట్ వేసుకునే లెంత్ పొడుగుండడం వల్ల ఫ్యాన్ ఊగకుండా ఉంటుంది. ప్లస్ మనం వేసేది కింది దాకా ఫుల్ డౌన్ రాడ్ వేస్తున్నాం కాబట్టి మన రెగ్యులర్గా వచ్చే ఫ్యాన్ డౌన్ రాడ్ ఫిట్ అవుతుంది. కంపెనీతో అయితే ఏ రాడ్ వస్తుందో ఆ రాడ్ ఇచ్చి కింద ఫిట్ చేసుకొచ్చాము. ముందుగా ఇలాంటి యాంకర్ బోల్ట్ ఫుల్ టైప్ పెట్టేసుకుని మామూలుగా ఫాస్ట్నర్స్ అయితే ఒక డైరెక్ట్ కొట్టేసి సరిపోతుంది. కాకపోతే ఇది యాంకర్ బోల్ట్ టైప్ కాబట్టి దీన్ని ఇలా టైట్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఆ బోల్ట్లు అందులో పెట్టి యాజ్ ఇట్ ఈస్ ఫుల్ టైట్ చేసుకున్నాం. ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బోల్ట్స్ అనేది కరెక్ట్గా టైట్ అవుతున్నాయి లేదా చూసుకోవాలి. సీలింగ్ మనకు ఎంత డౌన్ దిగుతుందో ఆ డౌన్ ప్రకారమే ఆ డౌన్ రాడ్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయినా కూడా ఇబ్బంది, తక్కువ అయితే పర్వాలేదు. సీలింగ్లో కంటే కొద్దిగా ఒక 1 ఇంచ్ తక్కువ ఉన్నా పెద్ద ఫరక పడదు, కానీ ఎక్కువ ఉంటే మనకి కింద గలీజ్గా పడుతుంది. చూడండి మా బ్రదర్ గారు దీన్ని వేలాడి చూపిస్తున్నారు మీకు. ఫస్ట్ వీడియో ఎలా చేశానో నాకు అర్థం కాలేదు. కాకపోతే మనం వర్క్ పర్ఫెక్ట్ చేస్తాం, ఇటువంటి వీడియో చేయడం కొద్దిగా కొత్త, అందుకే వీడియో ఎలా వచ్చిందో తెలియదు. ఒకసారి వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేసి వీడియో బాగుందా లేదా అనేది ఏమైనా మార్పులు చేసుకుని చేస్తాను. మీకు అవసరం ఉన్న వీడియోస్ అన్నీ నాకు వర్క్ సరిగా వచ్చు కాబట్టి మీకు కావాల్సిన కొత్త ఏమైనా ఉంటే చెప్పగలుగుతాను. నాకు వర్క్ చేయడం తెలుసు కానీ వీడియో చేయడం తక్కువ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాల్ సీలింగ్ ఫైనల్లో ఎలా ఉంటుందన్నది ఈ క్లిప్ తర్వాత చూపిస్తాను, చూడండి.